చేపల వర్షం. అనగనగా రత్నగిరి అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరి చుట్టూ పచ్చని పొలాలు, ఎత్తైన కొండలు ఉండేవి. ఆ ఊరిలో రామయ్య అనే ఒక పేద రైతు ఉండేవాడు. రామయ్య చాలా కష్టపడే స్వభావం కలవాడు. ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు. కాని అదే ఊరిలో ధర్మయ్య అనే మరొక ధనిక భూస్వామి ఉండేవాడు. ధర్మయ్యకు ఆశ చాలా ఎక్కువ. తన దగ్గర ఎంత సంపద ఉన్నా ఇంకా కావాలని పక్కవారిని ఇబ్బంది పెడుతుండేవాడు. ఒక ఏడాది వర్షాలు సరిగ్గా పడక చెరువులన్నీ ఎండిపోయాయి. ఊరిలో నీటి ఎద్దడి ఏర్పడింది. చేపలు పట్టే జాలర్లకు పనే లేకుండా పోయింది. అందరూ వరుణదేవుడి కోసం ప్రార్థనలు చేస్తున్నారు. ఒకరోజు సాయంత్రం ఆకాశం హఠాత్తుగా నల్లని మేఘాలతో నిండిపోయింది. ఉరుములు, మెరుపులతో పెద్ద గాలివాన మొదలైంది. ఊరి ప్రజలందరూ సంతోషంతో ఇళ్లలోకి వెళ్లారు. కాని అప్పుడొక వింత జరిగింది. వాన చినుకులతో పాటు ఆకాశం నుండి ఏదో మెరుస్తూ క్రింద పడటం రామయ్య గమనించాడు. బయటకు వచ్చి చూస్తే అది నీటి చుక్క కాదు, ఒక చేప. చూస్తుండగానే ఆకాశం నుండి వేల సంఖ్యలో చేపలు వర్షంలా కురుస్తున్నాయి. రామయ్య కళ్ళు నమ్మలేకపోయాడు. అమ్మా, నాన్నా, బయటకు రండి, ఆకాశం నుండి చేపలు పడుతున్నాయి అని రామయ్య కేకలు వేశాడు. ఊరి ప్రజలందరూ బిందెలు, గంపలు పట్టుకుని బయటకు వచ్చి ఆ చేపలను ఏరుకోవడం మొదలుపెట్టారు. అదొక ప్రకృతి వింత. దీనిని శాస్త్రీయంగా ఫిష్ రెయిన్ అంటారు. రామయ్య తన కుటుంబానికి సరిపడా ఒక గంపెడు చేపలను ఏరుకుని లోపలికి వెళ్ళిపోయాడు. దేవుడు మా ఆకలి తీర్చడానికి ఈ వరమిచ్చాడు, ఇంత చాలు అనుకున్నాడు. కాని ధర్మయ్య అలా కాదు. తన ఇంట్లో ఉన్న సేవకులందర్నీ పిలిచి, వెళ్ళండి, ఊరిలో ఉన్న చేపలన్నీ మన ఇంటికే రావాలి, ఒక్కటి కూడా వేరేవాళ్లకు దక్కకూడదు అని ఆజ్ఞాపించాడు. పెద్ద పెద్ద వలలు వేసి రోడ్లమీద పడ్డ ప్రతి చేపను తన గిడ్డంగుల్లో నింపేశాడు. పక్కనే ఉన్న పేదవాళ్లు ఒక్క చేపను తీసుకుందామన్నా ధర్మయ్య ఒప్పుకోలేదు. ఇవి నా స్థలంలో పడ్డాయి, ఇవన్నీ నావే అని అందర్నీ గదమాయించాడు. చివరికి ధర్మయ్య ఇల్లు చేపలతో నిండిపోయింది. కాని వాన ఆగలేదు. వర్షం చేపలు కురుస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయానికి వాన తగ్గింది. రామయ్య తన కుటుంబంతో కలిసి వండుకున్న చేపల కూరతో తృప్తిగా భోజనం చేశాడు. కాని ధర్మయ్య ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ఏరుకొచ్చిన చేపలను ధర్మయ్య భద్రపరచలేకపోయాడు. ఎండ తీవ్రతకు ఆ చేపలన్నీ కుళ్ళిపోవడం మొదలుపెట్టాయి. ఊరంతా భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. ధర్మయ్య ఇంట్లో ఉండలేక బయటకు పారిపోయాడు. ఆ వాసన వల్ల ధర్మయ్య అనారోగ్యం పాలయ్యాడు. తను ఏరుకున్న చేపలు తినడానికి పనికిరాకుండా పోయాయి. పైగా ఆ కుళ్ళిన చేపలను తీయించడానికి మళ్లీ వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. పేదలకు ఒక్క చేప కూడా ఇవ్వని ధర్మయ్య ఇప్పుడు తను తెచ్చుకున్న చేపలను అడవిలో పారవేయాల్సి వచ్చింది. రామయ్య ధర్మయ్య దగ్గరకు వెళ్ళి, అయ్యా, ప్రకృతి మన అవసరానికి వరాన్నిస్తుంది, కాని మన స్వార్థానికి కాదు. మీకు కావలసినంత తీసుకుని మిగిలినవి ఊరి ప్రజలకు వదిలేస్తే ఈరోజు మీకీ కష్టం వచ్చేది కాదు కదా అని చెప్పాడు. ధర్మయ్య తన తప్పు తెలుసుకుని సిగ్గుపడ్డాడు. ఆ రోజు నుండి తన దగ్గర ఉన్న సంపదను అందరితో పంచుకోవడం నేర్చుకున్నాడు.